అన్ని చెత్త అంతా తీసి ఏం చేస్తారు? చెత్త అంతా తీసి ఏం చేస్తారు? పొలాలంతా. కాబట్టి నువ్వు కూడా ఈ నెల ఫస్ట్ వరకు నీ చెత్త అంతా క్లీన్ చేసుకో. ఇప్పుడు ప్రభు నీలో గొప్ప పరిశుద్ధాత్మ నాటబోతున్నాడు. నువ్వు ఫలించబోతున్నావు, అభివృద్ధిలో రాబోతున్నావు, ఆత్మీయుల అభివృద్ధి రాబోతున్నావు, ప్రార్థనలో అభివృద్ధి రాబోతున్నావు, వాక్యంలో అభివృద్ధి రాబోతున్నావు, కుటుంబంలో అభివృద్ధి రాబోతున్నావు. ఎన్నడూ లేని ఆశీర్వాదాల చేత నువ్వు వర్ధిల్లబోతున్నావు. అందుకే దేవుడు, నేను ఆకాశము నుండి వర్షాన్ని కుమరిస్తున్నా, ఆ విత్తనము ఫలిస్తుంది, అది చిగురింపజేసినట్లు నేను నిన్ను ఈరోజు చిగురింపజేస్తున్నా. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా, నేను నిన్ను దీవించబోతున్నా. నిశ్చయముగా నీ కష్టానికి ఫలితాన్ని ప్రభు నీ ప్రార్థనకు ప్రతిఫలముగా, నీ విశ్వాసీతను ప్రతిఫలముగా, నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలముగా, నువ్వు చేస్తున్న సంఘ సావాసకు ప్రతిఫలముగా దేవుడి రోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు లేక ఏషియా 60 అధ్యాయం 1 వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము లెమ్ము తేజరిల్లుము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను. చూడుము, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటారండి? లే తేజరిల్లిక. ఇప్పుడు మనము దేవుడు నిన్ను తేజరిల్లిమంటున్నాడు. తేజరిల్తావా? అదే చీకటిగా హాల్లో ఉంటావా? చీకట్లో ఉంటావా? తేజరిల్దామా? ఏమంటాడు? లే తేజరిల్లు అంటున్నా. అంటే ఈ మాటకు అర్థము, ఈ వచనానికి అర్థం ఏంటంటే, ఒక నూతన ఆశీర్వాదం ఈ ఆగస్టు మంత్లో దేవునికి ఇవ్వబోతున్నాడు. ఒక వెలుగుని ఆగస్టు మంత్లో దేవునికి ఇవ్వబోతుండు. ఒక సమాధానాన్ని ఆగస్టు మంత్లో దేవుడు ఇవ్వబోతుండు. ఈ నెలలో నువ్వు అనుభవించే కార్యాలు ఒక వెలుగుగా ఈరోజు నీ మీదికి దేవుడు రాబోతున్నాడు. అందుకంటే లే తేజరిల్లు, నా మహిమ నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ బిజినెస్ మీద, నీ జాబ్ మీద ఇది ఉదయించుచున్నది. హల్లెలూయా. ఎవరి మహిమండి? దేవుని మహిమ. దేవుని మహిమ నీ మీద ఉదయిస్తే నీ దీవెనలను ఆపగలడా? నీ ఆశీర్వాదం ఆపగలడా? నీ రోగము, నీ వేదన, నీ దుఃఖాన్ని సంపూర్ణ స్వస్థత ప్రభు ఈ రోజు నీకు కలగజేయబోతున్నాడు. హల్లెలూయా. లే కదండి, తేజరిల్లు కదండి, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. హల్లెలూయా. కదండి, మనం చూస్తా ఉన్నాం, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి కమ్ముచున్నది, జనాల మీద కటిక చీకటి కమ్ముచున్నది, కానీ యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఈ ఆగస్టు మంత్లో ప్రతి నెల, ప్రతి సమయంలో దేవుడు నీ మీద ఉదయించుడుగాక. చీకటి నీ కుటుంబాన్ని విడిచిపెట్టిపోనుగాక, శాపము నీ కుటుంబాన్ని విడిచిపెట్టిపోనుగాక, కదండి, అగాధము నీ కుటుంబాన్ని విడిచిపెట్టిపోనుగాక. నిశ్చయముగా దేవుడు నిన్ను దీవించుడుగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు నీ జీవితంలో ప్రతిఫలము నీ కుటుంబాలకి దేవుడు కలగజేయబోతుండు. దేవునికి అసాధ్యమైనది లేదు. నిశ్చయముగా దేవుడి జీవితంలో ప్రతిఫలము దేవుడు నీకు ఇవ్వబోతుంది ప్రియులారా. అందుకే ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. నిశ్చయముగా